నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. సో ఈ రోజు మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో మనతో పాటు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి సార్, రేపొద్దున అయితే చలో మేడిగడ్డ అని చెప్పేసి వెళ్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు అక్టోబర్ 21 నాడు ఆ సంఘటన జరిగింది, బయటపడ్డది. అది అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే. డిసెంబర్ 7 వరకు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. అంటే సుమారు 47 రోజులు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక దుర్ఘటన, ఒక సంఘటన, ఒక లోపం అనేది బయటపడినప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారిగా బాధ్యత వారిది. ఆ లోపాలను సరిదిద్దే బాధ్యత వాళ్ళది. అక్కడ పోయి చూడాల్సినటువంటి బాధ్యత వారిది. కానీ ఎందుకు ఇప్పుడు ఆయన పోతానని అంటున్నాడు, అప్పుడే ఎందుకు పోలేదనేసి నేను కేటీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇతర మంత్రులను కూడా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ శాసనసభ్యులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత సంఘటన జరిగి ఇప్పటికీ దగ్గర 4-5 నెలలు కావస్తుంది. ఇప్పుడు మీరు పోయి చూస్తామనే మాట మాట్లాడుతున్నారు. ఇది ఓన్లీ ఒక పొలిటికల్ డ్రామా చేస్తున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డ్రామా చేస్తున్నారు. సో ఈ డ్రామాలను బంద్ చేయమనేసి నేను వాళ్ళని కోరుతూ ఉన్నాను. తర్వాత నవంబర్ 1 నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏ లోపాలు ఉన్నాయో స్పష్టంగా చెప్పటం జరిగింది. స్పష్టంగా చెప్పిన తర్వాత దాని గురించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రిపేర్ చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేదు? మేము కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి, ఎలక్షన్ కమిషన్కు, తర్వాత గవర్నర్కు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు నేను కూడా ఒకటి కంప్లైంట్ చేసిన. ఆ టైంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లే అప్పట్లో చీఫ్ సెక్రటరీస్కి ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. దీని మీదే ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారని నవంబర్ 7 నాడు రాయటం జరిగింది. 1 నెల పాటు అధికారంలో మేము వచ్చి డిసెంబర్ 7 వరకు మరి 1 నెల పాటు మీరేం చేసిండ్రు? అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడేమో డ్రామా చేయడానికి పోతున్నారు. మీ డ్రామాలు అనేది ప్రజలు అనేది గ్రహిస్తున్నారు. మీకు తప్పకుండా అనేది రేపొచ్చే లోక్సభ ఎన్నికల్లో మీకు జవాబు చెప్తారు. ఇది వృధా ప్రయాస.